దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అయోధ్య డొనేషన్ల చోరీ కేసులో ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో సిట్ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు రోజులో 6 నుంచి 8 లక్షల విరాళాలను మాయం చేసేవారని సిట్ విచారణలో తేలింది. అలాగే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అవినాష్ శుక్లాను నిన్న మరోసారి విచారించారు. విరాళాల నుంచి చోరీ చేసిన సొత్తుతో అవినాష్ ఓ కారును కొనుగోలు చేసినట్లు గుర్తించారు. చోరీ చేసిన సొత్తుతో అవినాష్ శుక్లా తన సోదరుడి పేరిట ఓ బ్రెజా కారు కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన సిట్ ఆ కారును స్వాధీనం చేసుకుంది. అటు నిందితులు రోజులో 6 నుంచి 8 లక్షల వరకు విరాళాలు మాయం చేసినట్లుగా సిట్ విచారణలో వెల్లడైంది. దొంగలించిన విరాళాలను సమానంగా పంచుకునేవారమని అవినాష్ శుక్లా విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నిందితుల బ్యాంక్ అకౌంట్లను సిట్ పరిశీలించనుంది. అటు టెంపుల్కు సంబంధించిన ఖాతాల లావాదేవీలపైన సిట్ దర్యాప్తు చేయనుంది.